నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఓ పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మన భారత ప్రధానమంత్రి మోడీపై హత్య కుట్ర జరిగిందని ఆ వైరల్ న్యూస్ కథనం. నిజంగా ఇది చాలా పెద్ద వార్త. అసలు ఈ వార్త ఏంటి, ఏం జరిగింది అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 2025 ఆగస్టు 31న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక లగ్జరీ హోటల్లో ఓ అమెరికన్ సిటిజన్ టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్ చనిపోయాడు. అతను సాధారణ పౌరుడైతే కాదు, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి, అలాగే సిఐఏకి సంబంధించిన రహస్య ఏజెంట్గా ఆన్లైన్ మీడియాలో వార్తలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ మరణం సాధారణం అయితే కాదు. అతని శవాన్ని త్వరగా అమెరికాకు తరలించడంతో పాటు యుఎస్ ఎంబసీ అధికారులు అక్కడ క్రైమ్ సీన్ని సీజ్ చేసి అతని వ్యక్తిగత వస్తువులను కూడా తీసుకెళ్లిపోయారు. అంతేకాదు, ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లో అనుమానాస్పద వ్యక్తులు కూడా కనిపించారని రిపోర్టులు చెప్తున్నాయి. ఈ ఘటనే కాదు, ఢాకా చిట్టగాంగ్లో మరికొందరు అమెరికన్ సెక్యూరిటీ కాంట్రాక్టులతో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ షర్తాన్ కూడా చనిపోయారు. ఈ మరణాలు ఆపరేషన్ ఢాకా అనే రహస్య కార్యక్రమంతో ముడిపడి ఉందని స్పెక్యులేషన్లు ఉన్నాయి. ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రధాని మోడీని హతమార్చడం, దాంతోపాటు బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం. ఢాకాను తూర్పు వియన్నాగా పిలుస్తారు. ఇది గూఢచర్యం, తీవ్రవాద కార్యకలాపాలు, రహస్య ఏజెన్సీలకు కేంద్రంగా మారింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్ మద్దతుతో ఏర్పడిందనే ఆరోపణలు ఈ స్పెక్యులేషన్లు మరింత బలపరుస్తాయి. 2025 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సమిట్లో మోడీ, పుతిన్ పాల్గొన్నారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మోడీ తన ప్రణాళికలను ఆ సమిట్ తర్వాత అకస్మాత్తుగా మార్చుకున్నారు. అంతేకాదు, పుతిన్ తన దక్షిణాఫ్రికా పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. సమిట్ తర్వాత ఇద్దరు పుతిన్ వ్యక్తిగత కారులో కలిసి 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇది సాధారణ ద్వైపాక్షిక సమావేశం అయితే కాదు. రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎస్ఎఫ్బి, దీన్నే వాడుకలో కేజీబీ అని కూడా అంటారు, ఈ సంస్థ భారత్కు ఓ రహస్య సమాచారం అందించిందని, ఢాకాలో విదేశీ ఏజెన్సీలు హిట్ స్క్వాడ్ను సిద్ధం చేశాయని స్పెక్యులేషన్లు ఉన్నాయి. పుతిన్ మోడీని తన కారులో తీసుకెళ్లడం భద్రతా కారణాల వల్లేనని విశ్లేషకులు అంటున్నారు. మోడీ భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఈ చప్పట్లు నా రాకక లేక సురక్షితంగా తిరిగి రావడానికి అని చమత్కారంగా అన్నారు. ఇది ఆయనపై బెదిరింపు ఉందనే విషయం సుస్పష్టం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలు. అన్నీ నమ్మదగినవి కావు. ఏదేమైనప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు. ఏదో కొంత జరిగి ఉంటే కానీ ఇటువంటి వార్తలు బయటికి రావు. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న నాయకుల్లో మన ప్రధాని మోడీ ప్రముఖులు. ఆయనకి ప్రపంచమంతా ఆదరణ ఎంత ఉందో ఆపద కూడా అంతే ఉంది. ఈ వైరల్ అవుతున్న వార్తలను కూడా పరిగణలోకి తీసుకొని ముందు మన మోడీ గారిని మరింత క్షేమంగా చూసుకోవాలని హోంశాఖని పలువురు కోరుతున్నారు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.